ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మే 17వ తారీఖు నుంచి మే 23వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధులు, మరి గురు శుక్రులేమో మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉండగా మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి చంద్రుడు నవమ స్థాన సంచారం వార ప్రారంభంలో కొంత ప్రయాణాదులు ఉండే అవకాశం ఉన్నాయి. వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత. చంద్రుడి యొక్క బలం ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి రాహుగ్రహం షష్ఠ స్థాన సంచారం చాలా యోగాన్ని ఇస్తుంది. అంటే ఎంతటి కార్యక్రమాన్ని అయినా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. అంటే ఎంత క్లారిటీ అంటే కొన్ని విషయాల్లో మీ క్లారిటీ అనేది కూడా తక్కువ అవుతుంది. ఈ స్థానంలో కేతు చిన్న విషయాలు కూడా పట్టుదల పడుతూ ఉండడం, అది తప్ప ఒప్ప అని ఆలోచించకపోవడం, ఇటువంటి చికాకులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్స్తో కానీ, పార్ట్నర్షిప్లో కానీ, ఈ జీవితంలో కొంతమంది వ్యక్తులు మీకు ఇటువంటి ఇబ్బందిని కలగజేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళతో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇంకా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమ్మవారి యొక్క ఆరాధన చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ పెద్దగా యోగించదు. షేర్స్ కూడా పర్వాలేదు. అలాగే వృత్తుల పరంగా చూసినట్లయితే స్వతంత్ర వృత్తుల్లో వాళ్ళు కాస్త డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బుధవారం నుండి శనివారం వరకు కూడా స్వతంత్ర వృత్తుల వారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. చికాకులు తగ్గుతాయి. గురుడి యొక్క బలం ఉండడం ద్వారా ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు వారాంతం చేయగలుగుతారు. అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గురుడి యొక్క బలం అంటే పెద్దగా గురుడు అనుకూలించే స్థితిలో లేడు, కానీ దశమంలో ఉన్నాడు. దశమంలో ఉన్న గురుడు పెద్ద యోగాన్ని ఇవ్వడు, అయినప్పటికీ హాని మాత్రం జరగదు. ఇంకా సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో శివారాధన, దక్షిణామూర్తిని బాగా పూజించడం, లేదా రాస్యాధిపతి అయినటువంటి బుధుడి యొక్క ప్రీతి కోసం ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.